కలుపుకోవాలి, మనది మనమే నేర్చుకోవాలి, సిస్టాన్ని ఫాలో కావడానికి ప్రయత్నం చేయాలి అంతే. ఆగిపోవద్దు, ఎక్కడ ఆగిపోవద్దు, ఆగిపోవద్దు. నా ఇంకోటి చెప్తాను నేను తర్వాత. ఇంకేమంటారు తెలుసా? ఇక్కడ ఇంకో దరిద్రం ఉంది. అప్లైన్ క్వాలిఫై కావడానికి మంత్ ఎండింగ్ లో ఫోన్ చేస్తాడు మనకు. అప్లైన్ క్వాలిఫై కావడానికి మంత్ ఎండింగ్ లో ఫోన్ చేస్తాడు. నీ గ్రోతింగ్ అయితే నీ అప్లైన్ నీకు మొదటనే ఫోన్ చేస్తాడు. 2వ తారీఖు నాడే సిఎన్సి చేసుకోమంటాడు. అది నీ గ్రోత్. లాస్ట్ టైంలో కాల్ చేస్తున్నాడు అప్లైన్ అంటే అది అయినా గ్రోత్. ఇది నువ్వు గుర్తించాలి. ఇది మీరు గుర్తించాలి. లాస్ట్ టైంలో నీకు ఇంత పీవీ కావాలి, 100 పీవీ చేసుకో, 200 పీవీ చేసుకుంటే అక్కడ ఒరిగేది కొరిగేది ఏమీ లేదు. అక్కడ ఏమీ లేదు. నీ అప్లై నీకు 2వ తారీఖు నాడే ఫోన్ చేసి సిఎన్సి చేసుకో, నీతో పాటు ఒక 10 మందిని సిఎన్సి చెప్పి అని మొదటగా మాట్లాడాడు చూడు, అప్పుడు నీ గ్రోత్ అది. లాస్ట్ లో ఒకవేళ అప్లై నువ్వు 100 పీవీ చేసుకో అన్నాడు అనుకో, ఆ సిస్టమ్ తెలిస్తే నీకు ఎక్కువ తక్కువ అయితే నువ్వు చేసుకోవాలి తప్ప గాని ఏదో ఉంది అని చేస్తే నీ అప్లైన్ గ్రోత్ కొరకే ఫోన్ చేస్తున్నాడు. అప్పుడు నీకు వచ్చేది 40 రూపాయలు, ఆయనకు వచ్చేది 4000. అప్పుడు అనుకుంటావు, అప్పుడు అనుకుంటావు సార్ 100 పీవీ చేయమన్నావు కదా సార్, నాకు 40 రూపాయలు వచ్చినాయింది. అరే అట్లా వచ్చినాయా, నెక్స్ట్ టైం బాగా వస్తాయిలే. సిస్టమ్ తెలినోడు ఇదే మాట్లాడతాడు. నెక్స్ట్ టైం బాగా వస్తుందిలే. నెక్స్ట్ టైం మళ్ళా లాస్ట్ గా ఫోన్ చేస్తాడు, సార్ మళ్ళా 40 వస్తాయా, ఏందో చూద్దాం, ఇప్పుడైతే ఒక 100 చేయి, మళ్ళా 40 వస్తాయి. అప్పుడు అనుకుంటాడు, అయ్యో సార్ మళ్ళీ 90 రూపాయలు వచ్చినాయి సార్, మెల్లిమెల్లిగా పెరుగుతున్నాయి కదా నీకు, ఇంకా పెరుగుతాయిలే. 3వ నెలలో వాడు ఉండడు, వీడు ఉండడు, ఎవడు ఉండడు గాడ. డియర్ లీడర్స్, బిజినెస్ ఎక్కడ హత్య చేయబడుతుంది? అప్లైన్ దగ్గరనే కదా. నువ్వు అప్లైన్వే కదా, చంపేస్తున్నావా? చంపేస్తున్నావా? జాగ్రత్త. ఉన్నది ఉన్నట్టు నేర్పు టీంకు, సిస్టాన్ని ఇచ్చి నేర్పు టీంకు. నీ సిస్టమ్ వద్దు, కంపెనీ సిస్టమ్ నేర్పు. జాగ్రత్త, చాలా జాగ్రత్త. ఈ విషయంలో మనం చాలా జాగ్రత్త పడాలి. అప్లైన్ క్వాలిఫై కొరకు ఫోన్ చేస్తాడు నీకు. ఇంకోటి చెప్తాను, 4వ విషయం. అప్లైన్ నీ గోల్ సెట్ చేయాలి. నీకు ఏమేం కావాలని అప్లైన్ నిన్ను అడగాలి. ఎప్పుడైతే అడుగుతాడో ఆయన నీ గ్రోత్ ను కోరుకుంటాడు. నీకు అడగలేడా, ఆయన గ్రోత్ కొరకే ఆలోచన చేస్తున్నాడు. ఆయన జైన్ కొరకే ఆలోచన చేస్తున్నాడు. ఒక్కసారి ఆలోచన చేయి. అప్లైన్ దగ్గర కూర్చుండు, సార్ నేను డైరెక్టర్ ఎన్ని రోజుల్లో కావాలి సార్, డైరెక్టర్ అయిన తర్వాత నేనేం చేయాలి సార్, సార్ నేను కార్ రావాలంటే ఏం చేయాలి సార్, 1,00,000 ఇన్కమ్ రావాలంటే ఏం చేయాలి సార్, 6 నెలల్లో క్రోన్ కావాలంటే ఏం చేయాలి సార్, 6 నెలల్లో క్రోన్ ఇలా కావాలని చెప్పి అప్లైన్ మీటింగ్ పెడుతూ ఉంటే కొందరు దరిద్రం బట్టి ఆపేస్తున్నారు, లాగేస్తున్నారు వెనుకకు, వద్దురా వద్దు, పోకు 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 అని చెప్పేసి. జాగ్రత్త. మనం ఈ విషయంలో చాలా జాగ్రత్త పడాలి. మనది మనమే అప్డేట్ కావాలి, మనది మనమే నేర్చుకోవాలి. గుడ్ మార్నింగ్. చాలా జాగ్రత్త. ఇంకా అప్లైన్ ఏం చేస్తున్నాడు చూద్దాం. అప్లైన్ ఏం చేస్తున్నాడంటే, అప్లైన్ మనల్ని జాయిన్ చేసిన అప్లైన్, ఆయనకు సిస్టమ్ తెలియదు. పైన ఉన్న అప్లైన్ ఎవరైతే ఉంటారో ఆయనతో మాట్లాడుతుంటే ఫోన్ నెంబర్ కూడా ఇయ్యడు. సార్ నాకేదో మీ దగ్గర నుంచి సరిగా అర్థమైతలేదు సార్, ఇంకా బాగా అర్థం చేయించేటోడు ఎవరైనా ఉంటే వాళ్ళ ఫోన్ నెంబర్ ఇవ్వండి సార్, కొద్దిగా మాట్లాడుకుంటా, నేను పని చేసుకుంటా సార్ అంటే, నేను లేనా, నేను లేనా, నాకంటే గొప్పనా ఆయన, ఆమె నాకంటే గొప్పనా, నేను చెప్పింది విను, నేను చెప్పిందే చేయి, నువ్వు వాళ్ళ ఇళ్ళ మాటలు ఏం పట్టించుకోకు.
ఈయన కంటే ఆయన ఎక్కడ గొప్పవాడు అవుతాడు. ఇంకో దరిద్రం ఏంటంటే తెలుసా సార్, ఇక్కడ నిజం ఏం తెలుసా, నీ డౌన్ లైన్ నీకంటే పెద్ద లీడర్ అయితే నీకే టైం సేఫ్, టైం ఫ్రీ అవుతుంది.